ఈవినింగ్ గాయ్స్, మా ఇంటి ముందు అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో మీ అందరికి ఏం తినాలనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఆలు బజ్జీ అండ్ పకోడీ. సో మా మమ్మీ ఈరోజు అయితే అది చేయాలని డిసైడ్ అయిపోయింది. సో ఈ వ్లాగ్లో అవి ఎలా చేయాలి అని చూసేద్దాం. సో దానికైతే మనకు కావాలి శనగపిండి 2 ప్యాకెట్స్, ఇంకటే కొంచెం అయింది. ఇంకా రైస్ ఫ్లోర్, దానికి ఉల్లిపాయలు ప్లస్ ఆలు వాటర్లోనే కనిపించట్లేదు. ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని రుబ్బేసుకోండి. కారం ఏమో ఓన్లీ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఓన్లీ ఉల్లిపాయలు. చిటికెడంత పసుపు వేసుకోవాలి. కొంచెమే జీలకర్ర పొడి 1/2 స్పూన్. ధనియాల పొడి ఏమో ఒక 1/2 స్పూన్. ధనియాలని క్రాష్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ శనగపిండిని కూడా బౌల్లో పోసుకొని దీంట్లో పోయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొన్ని నీళ్ళు చల్లుకోండి. దీని తర్వాత ఇంకో బౌల్ తీసుకొని శనగపిండి వేయండి. సరిపడా శనగపిండి కలుపుకోవాలి. సరిపోతే మళ్ళీ మీరు టేస్ట్ ఉల్లిపాయలోనే కొన్ని కరివేపాకు వేసుకుంటే తీసుకుంటే బాగుంటుంది. మరి కొంచెం కలుపుకోండి. సో ఇప్పుడైతే పకోడీ వేస్తున్నాం. నూనె తాగి పకోడీ వేసుకుంటే ఇలా ఉంటుంది. భయపడకండి. సో పకోడీలు చాలా క్రిస్పీగా వస్తున్నాయి. పకోడీలు వచ్చేసాయి. వేడి పకోడీ రెడీ. మీ వేడి పకోడీ రెడీ. సో ఇదైతే పకోడీ వేయడం అయితే పార్ట్ 1. పార్ట్ 2 ఆలు బజ్జీలు. అంతవరకు బాయ్.